ఆ రోజు రాత్రి వర్షం పడుతోంది. వాతావరణం చాలా చల్లగా ఉంది. నేనొక్కదాన్నే బెడ్ మీద పడుకునున్నాను. సరిగ్గా అప్పుడే తను లోపలికొచ్చాడు. నేను వద్దంటున్నా వినకుండా నా దుప్పటి లోపలికి దూరడానికి ప్రయత్నించాడు. ఆ స్పర్శ తగలగానే నా ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. నేను తనను ఆపడానికి ప్రయత్నించాను. ప్లీజ్, ఇప్పుడు వద్దు, నన్ను పడుకోనివ్వు అని బ్రతిమాలాను. కాని తనస్సలు తగ్గడం లేదు. నా చెవి దగ్గరకొచ్చి ఏదో గుసగుసలాడుతున్నట్టు వింత శబ్దాలు చేస్తున్నాడు. ఆ సౌండ్ వింటుంటే నాకు చిరాగ్గా ఉంది. కాని తనకి మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నట్టుంది. నేను పక్కకి తిరిగితే తను కూడా అటే వస్తున్నాడు. నా కాళ్లమీద చేతులమీద తను పాకుతుంటే నాకేదోలా అనిపించింది. నేను మెల్లగా నా చేత్తో తనని పక్కకి తోసేశాను. కాని తను మొండివాడు. మళ్ళీ మళ్ళీ నా దగ్గరికే వస్తున్నాడు. ఛ! ఇంతలా ఇబ్బంది పెడతావేంటి అని కోపంగా అరిచాను. అలా కొద్దిసేపు మా మధ్య యుద్ధం నడిచింది. తను నా ఒంటిమీద ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు. ఆ స్పర్శ చాలా షార్పుగా ఉంది. అప్పుడప్పుడు ఏదో గుచ్చినట్టు అనిపిస్తోంది. నేను భరించలేక లైట్ వేశాను. తను నా కళ్ల ముందే ఉన్నాడు. కాని చాలా వేగంగా తప్పించుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ లైట్ ఆపేసి పడుకున్నాను. ఈసారి తను ఇంకాస్త ధైర్యం చేసి నేరుగా నా మొహం మీదికే వచ్చాడు. నా పెదవుల దగ్గర తను చేస్తున్న ఆ శబ్దం భరించలేక ఒక్కసారిగా నా 2 చేతులతో గట్టిగా నొక్కేశాను. నా చేతుల మధ్య ఏదో నలిగినట్టు అనిపించింది. లైట్ వేసి చూస్తే తన ప్రాణం పోయింది. నా చేతులు రక్తంతో తడిశాయి. అంతసేపు నన్ను నిద్రపోనివ్వకుండా కుట్టి నా రక్తాన్ని తాగిన ఆ అతిథి మరెవరో కాదు, ఒక పెద్ద దోమ, మొస్కిటో. అది నా చెవి దగ్గర ఈ ఈ ఈ అని సౌండ్ చేస్తూ కుడుతూ ఉంటే దాన్ని కొట్టడానికి నేను పడ్డ తిప్పలివి. పాపం నా చేతిలో చచ్చిపోయింది.